నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప ఒలింపియాడ్ పాఠశాల నందు హంసవాహిని విద్యా ప్రదాయిని జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతి దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి సంకల్ప ఒలింపియాడ్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్, డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు క్రీడా భారతి స్టేట్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। కార్యక్రమంలో భాగంగా నూతనంగా విద్యను అభ్యసించుటకు పాఠశాలకు విచ్చేసిన చిన్నారులకు పలకా బలపం పట్టి అక్షరాభ్యాసం చేయించారు। అలాగే వసంత పంచమి వేడుక గురించి మరియు విశిష్టతను గురించి వారు వివరించారు। ఈ వసంత పంచమి నాడు బాసర, కొలనుబార్తి వంటి క్షేత్రాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు। వసంత పంచమి నాడు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లయితే వారు వాక్శుద్ధి, సత్ప్రవర్తన కలిగి గొప్పవారు అవుతారని తెలియజేశారు। ఈ సందర్భంగా చిన్నారులకు పలకలను, బ్యాగులను బహుకరించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వసంత పంచమి వేడుకలను విజయవంతం చేశారు। ఈరోజు శ్రీ శాంతినికేతన్ స్కూల్స్ ఆధ్వర్యంలో అన్ని క్యాంపస్లలో కూడా వసంత పంచమి కార్యక్రమాలని నిర్వహిస్తూ పిల్లలకి విద్యాభ్యాస కార్యక్రమాన్ని, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది। ఈ స్కూల్ మంచి సాంప్రదాయ సిద్ధంగా పిల్లలకి బాగా చదువు వచ్చే పద్ధతుల్లో రకరకాలైనటువంటి ట్రెడిషన్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। సుధాకర్ గారిని, రమ్య గారిని ఇరువురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। ఇందులో పాల్గొన్నటువంటి అధ్యాపక బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను। పిల్లలని మంచి క్రమశిక్షణతోటి, మంచి నైపుణ్యాలని పెంపొందించే విధంగా స్కూల్ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది। అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మంచి పిల్లల్ని అడ్మిట్ చేసుకొని బాగా మంచి సంఖ్యలో స్కూల్కి అడ్మిషన్ జరిగి మంచిగా డెవలప్ కావాలి అని, మంచి విద్యాలయంగా డెవలప్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। వసంత పంచమి సందర్భంగా అందరి పిల్లలకి నా ఆశీస్సులు।